శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గత 553 సంవత్సరాల నుంచి అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మితమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తుందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తెలియజేశారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల 9, 10, 11వ తేదీన పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల నూతన ఆశ్రమంలో జరగనున్నాయి. దీనికి సంబంధించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద నూతన ఆశ్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సమాచార కేంద్రాన్ని డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పుస్తకాల ప్రదర్శన స్టాల్ ను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జానీ భాషా, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు, పీఠం ప్రతినిధులు పేరూరి సూరిబాబు, ఎన్టీవీ వర్మ, రవితేజ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండవ నేత్రము, ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ 3 రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు, సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది. ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది. భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ భగవత్తత్వం మనకు తెలియబడుతుంది. ఆ భగవత్తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది. అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11 ఫిబ్రవరి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు, ప్రాంతీయతత్వాలు, భాషాతత్వాలు, ఇక అనేక రకాలైనటువంటి మత ఛాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అశాంతి, అసహనము, ఒత్తిడి, ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో
మనలో ఏర్పడి మనం మానవులుగా కాకుండా మనకన్నా కింద జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు తరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం. అంచేత ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి, ప్రతి మత ధర్మస్థులకు, ప్రతి కులస్థులకు, ప్రతి ఒక్కరికి, మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము.